ఐబొమ్మని మొత్తం టోటల్గా ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్ చేయించడం జరిగింది. ఇప్పుడైతే ఎక్కడ కానీ ఇతను ఏమంటాడంటే నా ఐబొమ్మ ఇప్పుడు డొమైన్ ఉంది కదా, ఐబొమ్మ డొమైన్లో కొన్ని వేల ఐబొమ్మలు డొమైన్స్ తయారు చేసుకోవచ్చు. దానికి ఓన్లీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఐబొమ్మ ఈ, ఐబొమ్మ ఐ, ఐబొమ్మ యు, ఐబొమ్మ ఇంకో బొమ్మ, ఎన్నైనా కొన్ని మిలియన్స్ ఆఫ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు. అన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డొమైన్స్ని ఎన్ని మిలియన్స్ అయినా ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకొని ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు, ఈ కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసిలో. కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఐబొమ్మ 1 2 3, ఐబొమ్మ 1 2 3 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏంటంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలామంది ఐబొమ్మలు తయారు చేశారు అప్పుడే. అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది. నేను కూడా ఐబొమ్మ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా, ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్గా వాడాలి. ఓకే సార్, ఐబొమ్మ చాలా కొంతమంది ఐబొమ్మలు పెట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం నిజంగా వీళ్ళు కూడా ఏమైనా స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని. కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటారు రివ్యూస్ చేయడానికి ఇట్స్ లీగల్. రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక కేసు గురించి ఒక విషయం గురించి ఎంత అనాలిసిస్ ఇస్తారో వాళ్ళు ఇవ్వచ్చు, అది లీగల్. దానికి వీళ్ళు డైవర్ట్ వాళ్ళు అదే మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెట్టింగ్ యాప్స్కు తరలించాలనుకో దెన్ హీ కమ్స్ అండర్ ద లా నెట్. అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్లో వస్తుంది, ఎన్ని సైట్లన్నీ వచ్చింది. అది మొత్తం చాలా డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అప్పుడే మీకు సార్ సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసిన అందరిది సినిమా యాక్టర్స్ది పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళు ఇస్తున్నారు, నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిందా ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హ్యావ్ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు. వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఉన్న ఏది టెరాబైట్స్లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతుంది టైం, అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు, దాని తర్వాత వైజాగ్లోది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి తప్పితే మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు.